కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, గత 15 ఏళ్ల నుండి రాజకీయ నాయకులు తమను మోసం చేస్తూనే ఉన్నారని తాడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని తాడి గ్రామంలో గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో రాంకీ యాజమాన్యం చెట్లను అక్రమంగా తొలగించి చేపడుతున్న పైప్ లైన్ పనులను గ్రామ ప్రజలు నాయకులు బుధవారం పరిశీలించారు. పైప్ లైన్ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచ్ బొడ్డేపల్లి అప్పారావు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దళాయి నదియా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ అనకాపల్లి పరవాడ రాజకీయ నాయకులను ఎప్పటికీ తాము విశ్వసించమని అన్నారు. సుమారు 3000 మంది జనాభా కలిగి ఉన్న తాడి గ్రామంలో 1250 ఓట్లు ఉన్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో తాము ఏ పార్టీకి ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. తమ గ్రామ సమస్య గురించి చెప్పగా ఇటీవల సభవరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో తమ గ్రామాన్ని తరలించేస్తామని చెప్పి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయిందన్నారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో నిర్మిస్తున్న పైప్ లైన్ వలన మరింత కాలుష్యం పెరిగి ప్రజలు అనేక జబ్బులకు గురవుతున్నారని, ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకొని గ్రామ ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. వెంటనే గ్రామాన్ని తరలించాలని, ల్యాండ్ ఫీల్ పనులను నిలుపుదల చేయాలని, పైప్ లైన్ నిర్మాణ పనులను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోమటి అచ్చిబాబు, జె మాధవరావు, సూర్య అప్పారావు, శీలం సూరిబాబు, తాడి గోవిందు, ఎన్ పరమటయ్య, పైడ్రాజు, నూకరాజు, సత్యబాబు, శ్రీను, జె రాము తదితరులు పాల్గొన్నారు. చిక్కుకొని ఎంత విలవలాడుతుందో మీకు అందరికీ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి గత 15 సంవత్సరాల నుంచి 3 ప్రభుత్వాలు మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం. 3 ప్రభుత్వాలు మారినా ఎన్నో పోరాటాలు చేశారు. మీకు అందరికీ తెలుసు. అంతర్ప్రలాదోపం చేశారు. కాబట్టి 3 రోజులు రాత్రి పగలు అమర్నాథ్ చేశారు. ఆనాడే గ్రామాన్ని తరలిస్తామని అందరూ కూడా, అధికారులందరూ కూడా ఒక మినిస్టర్ రాసి మినిస్టర్ పెట్టి ఈ గ్రామానికి తరలిస్తున్నాం, మాకు ఇక్కడ ఆ ల్యాండ్ పూలింగ్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అప్పుడు అనడం జరిగింది. సరే తరలిస్తాం. పేదలు పొందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేగా దక్షిణ నియోజకవర్గంలో పనిచేశానని, ప్రజల వద్దకు చేరువుగా ప్రజా దర్బార్లు నిర్వహించి నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యం బాగాలేని వారికి సహాయంగా సొంత నిధులు అందించానన్నారు. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి పూర్ణ మార్కెట్ మీదుగా రోడ్డు మార్గం, జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్టాఫీస్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి 3వసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి జయమని, జగన్మోహన్ రెడ్డి 2వసారి ముఖ్యమంత్రి కావాలని వాసుపల్లి ఆకాంక్షించారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, జగనన్న అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి, యువతకు ఉపాధి సాధ్యమవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహిళలకు, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి సముచిత న్యాయం కల్పిస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమన్నారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పేదలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి కన్నా దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఏ రోజైతే ఎలక్షన్ కూడా వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా తటస్థంగా ఉండే నాయకుల్ని, ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలుసున్నాము. స్వయంగా ఇంటికి వెళ్ళి కలుసున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వార్డులో 3 రోజులు పర్యటన చేస్తాము. అలాగే 14 వార్డులో కూడా అక్కడుండే కార్పొరేటర్సు, అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. మన దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి మరీ కూడా వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. సభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో సౌత్ లో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇవాళ దుర్గా దేవి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రచారం భాగంగా తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మొదటిగా అమ్మ తాలూకు ఆశీస్సులు తీసుకొని రేపు 100కి 100 రూపాయలు కూడా విజయం చేకూర్చాలని తల్లిని ప్రార్థిస్తూ ఇక్కడి నుంచి ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, అమ్మ ఆశీస్సుల రూపం రేపు ఓటు రూపంలో భక్తులందరూ ఇవ్వాలని, పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 50వ వార్డు పరిధి మాధవదార్లో వార్డు కార్పొరేటర్ వావిలాపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో స్థానిక ప్రజలను సమన్వయపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు మతి భ్రమించి తమ పార్టీ నాయకులపై, మహిళలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించారని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కనీస అవగాహన లేకుండా విమర్శిస్తున్నాయన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజును చిత్తుగా ఓడిస్తామని సవాల్ చేశారు. కార్యక్రమంలో వీకేపీసీపీఏఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు చల్లా రజనీ ఈశ్వరరావు, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, సారిపల్లి గోవింద్, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కేవీఎన్ శశికళ, జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవతి విజయ్ కుమార్, జేసీఎస్ మండల కన్వీనర్లు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు 10 నెలల కాలంలో ఈ దేశ చరిత్రలో పేదరిక నిర్మూలన కోసం, కులాల మధ్య, మతాల మధ్య ఉన్న తారతమ్యాలని, వ్యత్యాసాలని కూడా నిర్మూలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అనేక బృహత్తర కార్యక్రమాలని ఈ సమాజంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటుని అభ్యర్థించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా మాకు ఆ ధైర్యాన్ని కల్పించి మాకు హక్కును కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆకాంక్షలకి, అభిప్రాయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పరిపాలనార్థానిగా ప్రతిపాదించడంతో పాటు విశాఖపట్నాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇలాంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడి ఆ కూటమి నుంచి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఒక మంచి అవకాశం దొరికింది. బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడం ద్వారా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆత్మగౌరవాన్ని కూడా
మేము కాపాడుకోబోతున్నాం. ఎందుకంటే పొరపాటును బీజేపీ పార్టీ కనుక ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మనం ఆమోదించినట్టే. పొరపాటును బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ఈరోజు విశాఖపట్నం పోర్టు ప్రైవేటీకరణకు మనం ఆమోదించినట్టే. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కూడా ఓటమి భయంతో వెన్నుల్లో వణుకు పుట్టి ఈరోజు నా పైన ఉత్తరాంధ్ర ప్రాంత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన కూడా ఆయన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఎయిర్పోర్ట్లు అడ్డుకున్నాం. 100% ఎయిర్పోర్ట్లు అడ్డుకున్న దానికి నేను నాయకత్వం వహించాను. దానికి కారణం అది ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యువకులందరి కోరిక. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదిస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మా ప్రాంతానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మేము ప్రొటెస్ట్ చేశాం. శాంతియుతంగా నిరసన తెలియజేసి, అయ్యా మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 2014లో మీ పార్టీ మీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మొదటి క్యాబినెట్ పెట్టినప్పుడు, ఎందుకంటే ఆ క్యాబినెట్కి మీటింగ్కి ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఆ విష్ణుకుమార్ రాజు గారు కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలేంటి? 2014 మే నెలలో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో ఆ రికార్డ్స్ తెప్పించుకుని అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు. ఆ రోజు చెప్పింది నేను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా? మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రొటెస్ట్ చేశాం. ఎందుకు చేశాం? ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మేధావులు, నిరుద్యోగ యువకులు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా మిలియన్ మార్చికి పిలుపునిచ్చి లక్షలాది మందిగా స్వచ్ఛంగా తరలివచ్చి విశాఖ గర్జన పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మా ప్రాంత అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించకండి, పరిపాలనా రాజధాని మా హక్కు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలంటే పరిపాలనా రాజధాని మీరు సాధించుకోవాలని శాంతియుతంగా మిలియన్ మార్చికి పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఆ మిలియన్ మార్చి జరుగుతున్న సమయంలో